కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతతో, అంతఃకరణ శుద్ధితో నా బాధ్యతలు నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మీ ముందుకు ఒక సెన్సేషనల్ టాపిక్తోని రాబోతున్నా. ఆ టాపిక్ పేరే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ ఛానల్లో అసలు ఈ పొలిటికల్ టాపిక్ ఏందని చాలామంది అనుకోవచ్చు. దానికి చెప్పడానికే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, పొలిటికల్ టాపిక్ అంటే చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. కొంతమంది అభిమానులు ఫీల్ అవుతారు, ఇంకొక పార్టీ వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతారు. అదే నాకు మైనస్ అవుతుంది. సో దీని మీదనే నేను ఆధారపడి బతుకుతున్నా కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఈ పొలిటికల్ టాపిక్ గురించి నేను మాట్లాడలేదు. సో మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావురా బాబు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను పని చేసిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు ఇప్పుడే మరి అంటే, అక్కడ పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిరు. ఆయన గెలుపు కింద నేను ఆధారపడి బతికే ఈ యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది అని మొన్న ఆయన విజయం చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో అందుకోసమే ఏమైనా కాపీ స్ట్రైక్ వచ్చినా, క్లైమ్స్ వచ్చినా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా. కాబట్టే ఈరోజు మీతో ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాలని అనుకొని మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా. సో గెలిచిన తర్వాతనే ఎందుకు చెప్తున్నారా బాబు అని మీరు అనుకోవచ్చు. నేను గెలిచిన తర్వాతనే ఈ వీడియో చేస్తలేను. ఆయన ఫేమ్ యూజ్ చేసుకొని నేను ఇంకా ఫేమస్ కావాలని కూడా ఈ వీడియో చేస్తలేను. నేను 2014లో పార్టీ స్థాపించినప్పుడే నేను పార్టీలో జాయిన్ అయినా. అప్పటి నుంచి పార్టీ కోసానికి. హలో, హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు తాండ్ర బాలవద్ది. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. అట్లాగే 2019 ఎంపీటీసీ క్యాండిడేట్ బల్మూర్. మాది అచ్చంపేట నియోజకవర్గం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈడ తెలంగాణలో క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏంటంటే, మాలాంటి అతి సామాన్యులకు, దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న మాలాంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయంగా చట్టసభల్లో నిలబెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 25 ఏళ్ల కుర్రాళ్ళు రాజకీయం ఏం చేస్తారు, వీళ్ళ అనుభవం ఏంటి అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీ అనుభవం దేని కిందంటే, 25 ఏళ్ల కుర్రాళ్ళు సినిమా, క్రికెట్, సోషల్ మీడియా నుంచి ఒక్కసారిగా రాజకీయానికి మలిపే శక్తి ఉన్న ఏకైక ఒక్క మొగాడు పవన్ కళ్యాణ్ గారు. మీ అనుభవం ఈ ఆలోచన కింద చాలా తక్కువ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, మీరు అచ్చంపేట నుంచి వచ్చారు కదా, మీ అచ్చంపేట ఎమ్మెల్యే ఎవరు? గువ్వల బాలరాజు. సో ఆయన గురించి అంటే ఆయన ఏం చేస్తుండు, ఆయన గురించి ఏమైనా చెప్పండి. ఆయన గురించి చెప్పేది ఏముండదు. ఆయన నల్లమల్ల ముద్దు బిడ్డనే. అంతకు మించి ముందరికి పోయే కార్యక్రమాలు ఏముండవు. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నా ఏంటంటే, మేము ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన వాళ్ళము. దాదాపుగా పురాతన నుంచి వాళ్ళకున్న వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టుకొని బతకాలి అన్న ఒక వృత్తి ఉంది. ఆ వృత్తి లిడ్ క్యాప్ అనేది మనకు అచ్చంపేటలో తుమ్మన్పేట అనే ఒక గ్రామం దగ్గర ఉంది. అక్కడ లిడ్ క్యాప్ ట్రైనింగ్ ఇస్తారు, చెప్పులు కుట్టుకొని ట్రైనింగ్ ఇస్తారు. అది టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ హయాం వచ్చింది. అయినా కూడా దాన్ని ఎవడు చేపించింది లేదు. అందులో ట్రైనింగ్ పొందిన ఎవరైతే ఉన్నారో, ఈవెన్ నేను కూడా అందులో ట్రైనింగ్ తీసుకున్న పర్సన్నే. మాకు ఆ ఏరియాను ఇండస్ట్రియల్గా మార్చాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మా ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ సభ ముఖ్య అజెండా ఏంది? ఈ సభ ముఖ్య అజెండా ఏంటంటే, తెలంగాణలో మాలాంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెట్టాలి అనేదే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో నేను ఏమేమి కార్యక్రమాలు చేసిన అనేటివి కూడా మీకు చూపిస్తూ ఉంటా. మీరు అవి చూసైనా నమ్మొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. నేను ఎంత ఇష్టపడతా అంటే, ఆయన ఇన్ని రోజుల ఈ విజయాన్ని చూడడానికి ఎన్నో సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా.
ఇప్పుడు నా కళ పవన్ కళ్యాణ్ కళ నిజమైంది. సో ఇప్పుడు నేనేం ఫీల్ అవుతున్నంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిరు కదా, అయినప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేను, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అయితే ఎంపీని వాళ్ళు నిలబెడతారు. అది ఎందుకు? ప్రతి చోట్ల పవన్ కళ్యాణే నిలబడలేడు కాబట్టే ఇట్లా నిలబెడతారు. ఇది జనసేనలే కాదు, ఏ పార్టీలైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే జనాలు పార్టీ అధినేతను వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లో చూసుకుంటారు. ఇది ఎందుకు చెప్తానంటే, అక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలిచిరు, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఫీల్ అయ్యి మీతో ప్రమాణం చేయడానికి వస్తున్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతతో, అంతఃకరణ శుద్ధితో నా బాధ్యతలు నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణం ఉంటుంది. అది ఆయన అభిమానిగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నా కాబట్టి ఇక్కడ నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పార్టీ పెట్టిన 15 సంవత్సరాల్లో కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని స్థితి నుంచి ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిండు. ఆయన పోటీ చేసిన 21 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలు 2 గెలిచి, అక్కడ 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించుకోగల సత్తా ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి, మరీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు, ఇంత అద్భుతమైన నాయకుడిని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసి ఇప్పుడు ఒక భారీ మెజార్టీతోని 70,354 ఓట్ల మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మీ అందరికీ తెలంగాణ జనసేన తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం జీవితంలో ఎప్పుడు కుంగిపోకూడదనే ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ మనం పొందొచ్చు. అదే ఇన్స్పిరేషన్తోని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు. అయినా నేను వదిలిపెడతలేను. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాత అయినా సక్సెస్ వస్తుంది. కానీ వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటా. దానికి మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఈ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు నేను ఆనందం తట్టుకోలేక మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని ఫేమ్ని యూజ్ చేసుకొని నేను ఎదగాల్సిన అవసరం ప్రస్తుతానికైతే నాకు లేదు. నేను కష్టపడుతూనే ఉంటా. దానికి మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. కాకపోతే నాకు ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని ఈ రూపంలో మీకు తెలియజేసుకోవాలని, ఆయనను ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనం సాధించలేనిది ఏది లేదని మళ్ళొకసారి మీకు గుర్తు చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. చివరిగా నేను రాసుకున్న ఒక స్లోగన్ చెప్తాను. పవందే మాతరం మా ఈ తరం. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని పర్టికులర్గా చూసి ఆలోచించండి. చాలా గొప్ప మీనింగ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.